ట్రిపుల్ విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ సినిమాకు సంబంధించిన ఒక్కో అప్డేట్ ని చిత్ర యూనిట్ విడుదల చేస్తోంది. నాటు నాటు పాటకు వచ్చిన సూపర్ రెస్పాన్స్ అనంతరం జనని అంటూ ఓ ఎమోషనల్ సాంగ్ ని నవంబర్ 26న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి మీడియాతో మాట్లాడారు. సినిమాకు సోల్ గా నిలిచే పాటగా జనని ఉంటుందని, కీరవాణి ప్రాణం పెట్టి ఈ పాటను కంపోజ్ చేశారన్నారు. జస్ట్ రీరికార్డింగ్ ఈజ్ వన్ ఆఫ్ మై చాలా ఎంజాయ్ చేసి మూమెంట్స్ అండి. హోల్ ఫిల్మ్ దీంట్లో రీరికార్డింగ్ ప్రాసెస్ చాలా ఎంజాయ్ చేస్తాను. అండ్ ఇట్స్ అ డిస్కవరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓహో, నేను చేసింది ఇదైతే దానికి ఈ రకంగా కూడా చూడొచ్చా, ఇందులో ఈ తెలియని ఒక కొత్త ఉన్నాయా అని చెప్పి డిస్కవరింగ్ చాలా ఎగ్జిలరేటింగ్గా ఉంటుంది. అందులో పెద్దన్న ఆల్మోస్ట్ 2 months రీరికార్డింగ్ చేసిన తర్వాత హీ వాజ్ స్టిల్ సర్చింగ్ ఫర్ ఆ కోర్ మెలడీ దాన్ని పట్టుకోవాలని చెప్పి ఫైనల్లీ వన్ డే హీ కేమ్ అప్ విత్ దిస్ మెలడీ. లిరిక్స్ కూడా ఫస్ట్ తెలుగులో తనే రాశాడు. So very proudly we are presenting you Janani. నందమూరి బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ అఖండ డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ మూవీ ద్వారకా క్రియేషన్స్ పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రజ్ఞా జైష్వాల్ నటిస్తున్నారు. అఖండ ప్రమోషన్స్ లో భాగంగా హీరో శ్రీకాంత్ మీడియాతో ముచ్చటించారు. ఈ అఖండలో ఒక మంచి క్యారెక్టర్ చేయడం, విలన్ గా చేయడం, అది కూడా బాలకృష్ణ గారితో నేను రెండో ఫిల్మ్ యాక్చువల్గా. ఒకటి శ్రీరామరాజ్యంలో లక్ష్మణుడిగా చేయడం వేరు, ఆయన ఆపోజిట్ విలన్గా చేయడం అనేది ఫస్ట్లో నేను కొంచెం ఎలా ఉంటుంది అనేది ఆలోచించడం కూడా జరిగింది. బట్ సో వెరీ హ్యాపీ. ఈ ఫిలిం హై వోల్టేజ్ డ్రామా, అన్నీ సూపర్గా, అంటే ఓ పక్కన మ్యూజిక్ దగ్గర నుంచి, ఓ పక్కన డైలాగ్స్ దగ్గర నుంచి, ఓ పక్కన ఫైట్స్ కానీ, సెంటిమెంట్ కానీ అన్నీ కూడా హై వోల్టేజ్లో ఉంటుంది ఈ ఫిలిం. సో మేము అందరం కూడా ఈగర్లీ వెయిటింగ్. రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వెంకటేశ్వర సినిమా సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో సినిమా వివరాల్ని పంచుకున్నారు. సో ఏంటండి, సినిమా ఏమీ లేదు, ఎంజాయ్ చేయండి, పక్కనున్న వాళ్ళని దగ్గరగా పెట్టుకోండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి, అంతే. యాక్చువల్లీ అంతే. సో 2 గంటలు వచ్చి కాసేపు నవ్వి కాసేపు చూసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయే సినిమా. మా సినిమా మేము సెక్యూరిటీ గార్డ్ గెటప్ ఉంటుంది, అండ్ భీమవరంలోని ఆ మైనర్ బాబు గెటప్ ఉంటుంది. మీరు 26 చూస్తే అర్థమవుతుంది ఆ రెండు ఏంటని చెప్పి. సో ప్లీజ్ గో వాచ్ మూవీ ఇన్ థియేటర్స్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే సినిమా అండి. ఇది ఒక మంచి ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, మంచి ఎమోషన్స్ ఉంటాయి, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా సినిమా అంతా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం, మొత్తం ఫన్ ఉంటుంది.